కమలోద్భవుని రాణి చదువుల మాయమ్మ గురుచరిత పాడుటకు దీవించుమమ్మ. కమలోద్భవుని రాణి చదువుల మాయమ్మ గురుచరిత పాడుటకు దీవించుమమ్మ. స్వామి జయ గురుదత్త. జయ గురుదత్త స్వామి. మనకు ఇప్పుడు దత్త దీక్షలో ఉన్నాం కదా, ఈ దత్త దీక్షలో మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఈ స్వామి? స్వామివారికి అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. అభిషేక ఘట్టం అంటే చాలా ఇష్టం స్వామి. స్వామి మన ఈ మాల దీక్షలో మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏంటి స్వామి? భిక్ష ఘట్టం స్వామి. గురుచరిత కన్నా మిన్నలేదిలను. మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏది? మాదాకార అంటే ఇష్టం స్వామి. మాదాకార అంటే ఇష్టం స్వామి. గురుని దర్శింప నామధారకుడు గానుగాపురికి పయనమయ్యాడు. పరిపరి విధముల పరితాపమంది అలసి సొలసి అతను నిద్రించినాడు. కలలోన గాంచిన ఆయోగి పుంగముని ప్రత్యక్షముగాంచి ప్రణవిల్లినాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. శ్రీ గురు శిష్యుడు సిద్ధుడు పలికే నామధారునితో గురు భక్తి కూర్చి గురు సేవ కన్నా మిన్నలేదన్నాడు. దీపకుని కథ చెప్పి దీవించినాడు. 4 యుగముల ధర్మమును తెలిపాడు. కలి భయం భక్తులకు లేనలేదన్నాడు. అంబరీషుని కావ శ్రీ మహావిష్ణువు ముని శాపమంది అవతారములు దాల్చి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. అనసూయ సాధ్వి పాతివ్రత్యమును పరీక్ష చేయుటకు వచ్చే త్రిమూర్తులు వారడిగిన వింత కోర్కెను మన్నించి పసిపిల్లలుగా మార్చి సన్యమునిచ్చే. ఆ తల్లి కోర్కెను మన్నించి వారు దత్తాత్రేయునిగా వినుతికెక్కారు. ఆంధ్రావనిలో పీఠికాపురమందు భాద్రపద శుక్ల చతుర్థి నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. సుమతి శర్మల వరప్రసాదిగా దత్తుడు జన్మించే శ్రీపాద వల్లభుగా తన జన్మ మర్మమును తల్లికెరిగించాడు. సోదరుల అంగవైకల్యమును బాపాడు. సిరులు ఆయింట స్థిరపడునన్నాడు. ధర్మమును రక్షింప సన్యసించాడు. గోకర్ణ క్షేత్ర మహిమను వివరింప శ్రీపాదుడు చేరే ఆ పుణ్యస్థలికి. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త
పొందే శ్రీ విష్ణు ఆజ్ఞను గైకొని గణపతి గోకర్ణ క్షేత్రమున లింగము ప్రతిష్ఠించే చండాల శ్రీ జన్మరాహిత్యమును తెలిపి సిద్ధుడు వివరించే గోకర్ణ మహిమను మందమతి అయిన పుత్రుని కూడి ప్రాణత్యాగము చేయ అంబికా యత్నింప దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త శని ప్రదోష వ్రతమును తెలిపి కరుణించి స్వామి కాపాడినాడు కృష్ణాయ సోదల పూర్వ కథ తెలిపాడు శ్రీ గురుడు అచ్చోట తపమాచరించాడు పురుపురిని చాకలి సేవలకు మెచ్చి మరు జన్మరాజుగా ఆశీర్వదించాడు ఆశ్వీయుజ బహుళ ద్వాదశి నాడు అంతర్ధానమై శ్రీపాద వల్లభుడు ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త పాదుకల పూజింప వల్లభేసుండు ధనమును గైకొని పురుపురికి వెడలే మార్గమధ్యమున చోరులు వదియింప ఆతనిని బ్రతికించే శ్రీపాద వల్లభుడు శ్రీపాద స్వామి మన ఈ మాలా దీక్షలో మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏది స్వామి? సేవఘట్టం స్వామి. సేవఘట్టం స్వామి. నాకు సేవఘట్టం అంటే చాలా ఇష్టం. సేవఘట్టం జయ గురుదత్త. మహిమ వినరండి భక్తితో స్మరించి తరించరండి ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఉపనయనము నాడే వేదములు చెప్పాడు తిరుప్రాయమున తీర్థయాత్రలకు వెళ్ళాడు కాశీ చాలా మీకు ఇష్టమైన ఘట్టం ఏది స్వామి? యాత్ర ఘట్టం. యాత్ర పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవడం అంటే చాలా ఇష్టం. జయ గురుదత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త శిష్యులను కూడి కరంజాలు చేరి సోదరి సోదరుల ఆశీర్వదించాడు అన్నమును పెట్టి మృతి బాపినాడు సాయం దేవు వ్యధ గ్రహించి శ్రీ గురుడు తురకరాజు నుండి కాపాడినాడు తీర్థయాత్రల ఘనత శిష్యులకు తెలిపాడు వైద్యనాథము చేరి గుప్తముగనున్నాడు ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త నౌమ్యుని కథను విప్రునకు వివరించి గురు కృపే శిష్యులకు సర్వస్వమన్నాడు మూర్ఖుడైన ద్విజుని పండితుని చేశాడు శిరమున కరముంచి అనుగ్రహించాడు పిల్లవాటి బీద బ్రాహ్మణుడు
బ్రాహ్మణుని భిక్షను గైకొని సిరులనిచ్చాడు. ఔదుంబర వృక్ష మహిమను తెలిపాడు. తాను వసించు తలమదేనన్నాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త. స్వామి, మన ఈ మాల దీక్షలో మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏది స్వామి? నాకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు పల్లకి సేవ అంటే చాలా ఇష్టం. పల్లెకి సేవ అంటే ఘట్టం అంటే చాలా ఇష్టం నాకు స్వామి వారి పల్లకి సేవ అంటే చాలా ఇష్టం. పల్లకి సేవ. జయ గురుదత్త. యోగిని గణముల సేవలను పొందాడు. గంగా అనుజుని భక్తికి మెచ్చాడు. నర్సోబవాడిలో నయన పాదుకలను ప్రతిష్ఠించి పూజించి తరించమన్నాడు. బ్రాహ్మణుని భార్య పూజలను గైకొని బ్రహ్మరాక్షసి బాధ తొలగించినాడు. శ్రీ గురుని వరమున జననముందిన బిడ్డ మరణించగా తిరిగి జీవింపచేశాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. నరసింహ సరస్వతి శిష్యులను కూడి గానుగా పురమునకు తెంచినాడు. బట్టిపోయిన గేదె పాలును పితికించి ఆ పుణ్య దంపతుల కష్టమును తీర్చాడు. రాజు ప్రార్థనను మన్నించి శ్రీ గురుడు రక్కసిని దునుమాడి మఠమందు చేరాడు. నరహరి తాను ఒకటేనన్నాడు. త్రివిక్రమాయతికి కనువిప్పు చేశాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. హరిజనుని చే వేద పఠనము చేయించి ఆ మూర్ఖ పండితుల గర్వము ననచాడు. వేద స్వరూపమును వివరించినాడు. విభూతి మహిమను వర్ణించినాడు. సహగమనము కొరకు సతికి చితిపేచ సావిత్రి భర్తను బ్రతికించినాడు. రుద్రాక్ష మహిమను విసగపరిచాడు. చింతామణి కదే సమమని తెలిపాడు. ఓం దత్త శ్రీ దత్త జయ. స్వామి, మనం వేసుకున్న శ్రీ దత్తాత్రేయ స్వామి మాలలో మీకు ఏ ఘట్టం అంటే చాలా ఇష్టం స్వామి? శ్రీ గురు చరిత్రను సప్తాహ పారాయణం అంటే నాకు చాలా ఇష్టం స్వామి. నాకు ఇష్టమైనది పారాయణం ఇష్టమైనది. నాకు గురు చరిత్ర పారాయణ ఘట్టం అంటే చాలా ఇష్టం స్వామి. పారాయణం. రాకుమారుల పూర్వ వృత్తాంతమును తెలిపి రుద్రాభిషేక మహిమను చెప్పాడు. స్వామి, మన ఈ మాల దీక్షలు మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏది స్వామి? స్వామి, నాకు ఇష్టమైన ఘట్టం అంటే స్వామివారికి సంధ్యారతి ఇస్తాం కదా, అదంటే నాకు చాలా ఇష్టం స్వామి. సాయంకాలం సంధ్యారతి. సహపంక్తిలో వారు సునకముగా కనిపించే శ్రీ గురుడు వివరించి కర్మాచరణములు ధర్మముల వివరము తెలిపాడు. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త.
మఠమునకు వచ్చాడు. గురువాకు మహిమచే గుప్పెడక్షయమాయ ఊరి వారిని పిలిచి సంతర్పణము చేసే. మీకు చాలా ఇష్టమైన ఘట్టం స్వామి? స్వామివారి అలంకరణ ఘట్టం అంటే చాలా ఇష్టం. అలంకరణ ఘట్టం ప్రాణమిచ్చి సంతోష పెట్టాడు. ఆచార్య పలుకులే వేదముఖ భావించి కుష్ఠరోగి పెంచి శుష్క కాష్టములు. స్వామి, మన ఈ దత్త దీక్షలో మీకు చాలా ఇష్టమైన ఘట్టమే స్వామి? నాకు సప్తాహ పారాయణం స్వామివారి చరిత్ర అంటే ఇష్టం. స్వామి జయ గురుదత్త. జయ గురుదత్త. మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏంటి స్వామి? మాకు పారాయణ ఘట్టం అంటే చాలా ఇష్టం సార్. పారాయణ ఘట్టం. జయ గురుదత్త. స్వామి జయ గురుదత్త. జయ గురుదత్త స్వామి. స్వామి, ఇప్పుడు మనం మాలేసుకున్నాం కదా, ఈ యొక్క దీక్షలో మీకు చాలా ఇష్టమైన ఘట్టం ఏంటి స్వామి? నాకు భజన ఘట్టం అంటే చాలా ఇష్టం. భజన ఘట్టం. జయ గురుదత్త. స్తుతించే నరసింహ సరస్వతిని గురు భక్తి భావమును తెలియజేశాడు. సబరుని శివ భక్తి కథను చెప్పాడు. గురు భక్తి పరికింప సాయం దేవుని ఆపెను తుఫానులో మఠమునకు పంపాడు. సర్పముల చూచి భయపడిన వానితో రక్షణగా తానే పంపానన్నాడు. श्री दत्त जय गुरु दत्ता। ओम दत्त श्री दत्त जय गुरु दत्ता। గురు సతీ సుతుల కోర్కెలను తీర్చి విశ్వకర్మగత్వష్ట వినుతికెక్కాడు. సాయం దేవుడు శ్రీ గురుని ప్రశ్నింప కాశీ సందర్శ విధమును తెలిపాడు. గురు కృపను పొంది కాశీకి తెంచి విశ్వనాథుని కొలిచి మెప్పించినాడు. రారాసుతులతో మఠమునకు తెంచి కన్నడములో వ్రాసే శ్రీ గురు చరితమును. ओम दत्त श्री दत्त जय गुरु दत्ता। ओम दत्त श्री दत्त जय गुरु दत्ता। జయ జయ నరసింహ సరస్వతి యతివర. జయ జయ శ్రీ గురు దత్తాత్రేయ. జయ జయ నరసింహ సరస్వతి యతివర. జయ జయ శ్రీ గురు దత్తాత్రేయ. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతమును తెలిపే సుశీల కౌండిన్యులు ఆచరించిన వ్రతము సకల సౌఖ్యాలను సమకూర్చునన్నాడు. ओम दत्त श्री दत्त जय गुरु दत्ता। ओम दत्त श्री दत्त जय गुरु दत्ता। శ్రీ గురు నివాసమే శ్రీశైలమనుచు తంతుకుడు తెలుపగా మెచ్చే శ్రీ గురుడు. త్రుటిలోన వాణిని శ్రీగిరికి చేర్చి శివరాత్రి యాత్రను చేయించినాడు. నంది శర్మను కుష్టు రోగము బాధింప చంద్రలేశ్వరి తనను గురు చెంతకు పంపే. వాని మరణాలించి రోగమును బాపి నిరక్షరాశ్రుని సద్గ వెగగు